రోస్టర్ అనేది క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి, రేపైనా పెట్టండి. మాకు రోస్టర్ క్లియర్ చేయండి. ఆల్రెడీ జార్ఖండ్ గవర్నమెంట్ ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 2011-12 ఆ టైంలో ఎగ్జామ్ జరిగింది. మొత్తం జాయిన్ అయిన వాళ్ళు మొత్తం నోటిఫికేషన్ రద్దు చేసింది. వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము కూడా రేపు పొద్దున మాకు జాబ్ వచ్చినా మేము కూడా కూర్చోవాల్సి వస్తుంది. మాకేమొచ్చు, జస్ట్ మీరు ఈ రోస్టర్ అనే దాన్ని క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టండి. రోస్టర్లో ప్రతిదీ దాదాపు 100 పైన డిపార్ట్మెంట్ ఉంటాయి. 100 పైన డిపార్ట్మెంట్ అన్ని తప్పున్నాయి. రోస్టర్ ఎక్కడి కూడా క్లారిటీ లేదు. ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, పేదల పార్టీ నిరుద్యోగులు చెప్పారు కదా, మంచి ప్రభుత్వం అన్నీ చెప్పారు కదా. మీకు కనిపించలేదు ఇప్పుడు మా అర్థనాదాలు. ప్రతి ఒక్కరు ఇక్కడ బీటెక్ చేశారు, డిగ్రీలు చేశారు, ఎంఎస్సీలు పీజీలు చేశారు. మేము రోడ్లు పడే పరిస్థితి వచ్చిందంటే మీరు చేసే వైఖరి ఏంటి గవర్నమెంట్? మీకు కొంచెం కూడా మా అర్థం కావట్లేదా? నెక్స్ట్ ఎక్కడ పోదు, ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వస్తూనే పోతున్నాయి. మేము చూస్తాం. వయోజన ఓటకు మాకు ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో 3 ఎమ్మెల్సీలు పోగొట్టాం మా రాయలసీమ నుంచి. నెక్స్ట్ వస్తే మాకు రాయలసీమ నుంచి వస్తాయి, మేము కూడా పోగొడతాం. నెక్స్ట్ మీరు దిగిపోతారు. ఆయన సార్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ తప్పు చేసింది, ఆయన బయట రావట్లేదు. ఇప్పుడు తప్పు ఉందని తెలిసేది గవర్నమెంట్కి, మీరు ఎందుకు స్పందించట్లేదు? ఇదేనా మా అధికారం? దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషన్లు అయితే. మా పరిస్థితి ఎట్లుంటుందండి? 25 సంవత్సరాలు నోటిఫికేషన్ 30 ఇయర్స్ వచ్చింది అందరికీ. 35, 36 ఇయర్స్ ఉన్నాయి. ఇదేనా మీరు చేసేది? ఒక్కరు కూడా కనిపించట్లేదా? మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? అనంతపురం డిస్ట్రిక్ట్లో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? అరే పిల్లలు ఇబ్బంది పడుతున్నారా అనేది. మీ పిల్లలు మీరైతే కదా మీ పిల్లల్ని ఫారంలో చదువుతున్నారు. మేము కష్టపడి మీరు చదువుకున్నాం కదా, మా పరిస్థితి అర్థం కావట్లేదా? ఈ అనంతపురం ఎమ్మెల్యే కానీ, ధర్మవరం ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు ఉన్నారు కదా. ఎన్డీఏ కూటమి మంచి ప్రభుత్వం ఉన్నారు. ఎక్కడుందండి ప్రభుత్వము? 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. వచ్చింది పాత గవర్నమెంట్ తప్పు చేసింది, మీరు స్పందించాలి కదా. కండక్ట్ చేస్తామని మూర్ఖపు వైఖరితో ముందుకు వెళ్తున్నారు కదా. మా నిరుద్యోగుల యొక్క బాధ మీకు కనపడదా? మా నిరుద్యోగుల యొక్క ఆర్తనాదాలు మీకు కనపడవా? మాకు ముందుకి ఈ నోటిఫికేషన్లో ఉన్న తప్పుల తడకలు సరిదిద్దిన వెంటనే మాకు ఎగ్జామ్ నిర్వహించి మీరు మాకు పుణ్యం కట్టుకుంటారని కోరుకుంటున్నాము. అలాగే ఏవైతే ఈ జడ్జిమెంట్లో వచ్చిన తీర్పులను అవి కూడా కన్సిడర్ చేయకుండా మీరు ఎగ్జామ్ నిర్వహించడం వల్ల మేము సంవత్సరాలు ఇదే గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద ఉండి చాలా నష్టపోతున్నాము. 8 సంవత్సరాలుగా ఇదే గ్రూప్ 2 నోటిఫికేషన్ మీద ఉండి మాకు విసిరి చెందింది. ఏదో నోటిఫికేషన్ వచ్చింది కదా అని ఒక సంతోషంలో ఉంటే దీన్ని కూడా రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నటువంటి ఈ రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చి మెయిన్ ప్రధాన పరీక్షను కూడా నిర్వహిస్తామంటే ఇది ఎంతవరకు మీకు సుముఖంగా ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఆల్రెడీ హైకోర్టు జడ్జి గారు, ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ గారు కూడా దీంట్లో తప్పులు తడకలు ఉన్నాయని తెలిసినా కూడా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చని ఏజీ గారు కూడా ఎలా చెప్తారండి? మీరు నిరుద్యోగుల నుంచి మీరు కూడా వచ్చింటారు. నిరుద్యోగుల యొక్క బాధలు మీకు కనపడవా? నిరుద్యోగుల యొక్క ఆర్తనాలు మీకు వినిపించవా? నిరుద్యోగులు ఏటికేడు మొత్తం సంవత్సరాలకి ఇంకో నోటిఫికేషన్ అనేది కూడా రాకోకుండా మమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటున్నారా? అసలు మా ఈ అభ్యర్థులను విన్నవించి వెబ్ నోట్ని ఇదే విధంగా ఈ రోస్టర్ సరిచేసిన వెంటనే మాకు ఎగ్జామ్ నిర్వహించండి. ఇదే మా అభ్యర్థుల యొక్క విన్నపము.